వెల్కమ్ టు ది లియో. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, దీని ఫలితాలు ఎప్పుడని చెప్పి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా సర్వం సిద్ధం చేయటం, అధికారులను కానివ్వండి లేదా ఆ సామాగ్రిని కానివ్వండి అన్నీ కూడా సిద్ధం చేయటం, ఇప్పటికే వారికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయ హీట్ని అయితే పెంచుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు ఫలానా తేదీనని తెలియకపోయినప్పటికీ కూడా అనాధికారికంగా మనకు అందుతున్న సోర్స్ ప్రకారం మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అంటే దాదాపు 20 నుంచి 25 రోజుల వ్యవధిలోనే ఇప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12న అయితే రాబోతుందని తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 16 రోజుల తర్వాత నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే మార్చి 28 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే మార్చి 12 నోటిఫికేషను, మార్చి 28 నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. ఇకపోతే ఎన్నిక ఏప్రిల్ 19వ తేదీన జరగబోతుందనేది మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అంటే అది కొద్దిగా అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే ఇది అధికారికంగా ప్రకటించింది కాదు కాబట్టి. ఏప్రిల్ 19న రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి, అంటే పోలింగ్ డే. ఇకపోతే రిజల్ట్ మాత్రం కొద్దిగా గ్యాప్ అయితే కనపడుతుంది, దాదాపుగా నెల రోజుల గ్యాప్. మే 22వ తారీఖున ఫలితాలు అని చెప్పి తెలుస్తుంది. ఈ ఫలితాలు అనేవి దేశవ్యాప్తంగా అప్పుడు జరిగే 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలన్నిటికీ పూర్తయిన తరువాతే ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన ఎన్నికలు మొదటి దఫాలోనే లేదా రెండో దఫాలో జరిగే అవకాశం ఉందని చెప్పి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏప్రిల్ 19 నుంచి మే 22 అంటే దాదాపుగా నెల రోజుల పైనే వ్యవధి ఉంది. అంటే మనకి ఫైనల్ ఫలితాలు తెలియాలి, ఏ పార్టీ గెలిచింది, ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది తెలియాలంటే మే 22వ తేదీన మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అంటే మే 22 నుంచి 30 వరకు దాదాపు ఒక 8 రోజులు గ్యాప్ ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మే 30 లోపు లేదా మే 30 నాటికి ఏర్పడే అవకాశం అయితే కనపడుతుంది. అంటే జూన్ నుంచి కొత్త ప్రభుత్వం రాబోతుంది. అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే కొత్త ప్రభుత్వం జూన్ నుంచి అయితే, వచ్చే జూన్ నుంచి అయితే ఖచ్చితంగా ఆ కొత్త ప్రభుత్వం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ అయితే దాదాపుగా ఖాయంగా తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన సర్వం సిద్ధం చేశారు. ముఖేష్ కుమార్ మీనా కూడా మాట్లాడుతూ ఈ అధికారులందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా అంతే వేగంతో వివిధ జిల్లాలకు వారికి కావాల్సిన అధికారులను నియమించుకోవడం జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు, ఎస్పీల కాడి నుంచి డిఐజీ, ఐజీలు అందరినీ కూడా వారికి కావాల్సిన వారిని ఆయా ఏరియాల్లో వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు స్వామి భక్తి ప్రదర్శించిన వాళ్ళని కూడా వారికి కావాల్సిన ఏరియాలో వేసుకున్నారని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. అంటే మొత్తంగా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హోరాహోరీగా ఇటు జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు పెడితే, అటు చంద్రబాబు గారు రా కదలరా పేరుతో సభలు పెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ వస్తే కనుక ఇక ఎన్నికలకు నగారా మోగినట్టుగానే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. గతంలో తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి కూడా అన్నమయ్య కలెక్టర్ అయినటువంటి గిరీష్ అని కానివ్వండి, తర్వాత కొంతమంది తిరుపతికి చెందిన కొంతమంది పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసిన ఘటన కూడా మనం చూసాం. అంటే ఎన్నికల సంఘం కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ సంబంధిత అధికారులు ఏదైనా తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ముఖేష్ కుమార్ మీనా కూడా మాట్లాడుతూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటి వరకు వాలంటీర్లకు సంబంధించి కొంత సందిగ్ధత ఉండేది, వారు ఎన్నికల్లో పాల్గొంటారా లేదని కొన్ని అనుమానాలు ఉండే. బట్ ఎన్నికల సంఘం దానికైతే క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనరాదు. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం పాల్గొనవచ్చు. బట్ వారికి వేలి మీద ఇంకు వేయటం కానివ్వండి లేదా ఓటర్ ఐడీలు పరిశీలించడం లాంటి చిన్న చిన్న పనులు అప్పగించాలి తప్ప మేజర్ వాటిలో వారిని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీంతో ఇక్కడ వరకు కూడా చాలా క్లియర్ కట్గా వచ్చింది. ఇక అసలు పోలింగ్ సిబ్బంది కంటే కూడా అదనంగా ఒక 20% పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేసి పెట్టుకున్నారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కొంతమంది అకస్మాత్తుగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది అనివార్య కారణాల వల్ల. కాబట్టి ఒక 20% అదనపు సిబ్బందిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక పోలింగ్కి సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు కూడా ఆల్రెడీ ఇవ్వటం స్టార్ట్ అయిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. ఇక ఓటర్ ఐడీలకి సంబంధించి కూడా దాదాపుగా వెరిఫికేషన్లు అన్నీ పూర్తయ్యాయని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి పలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి అయితే పూర్తిగా ప్రక్షాళన చేసినట్టుగా అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు జరిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదు. ఏది ఏమైనప్పటికీ మార్చి 12వ తేదీన ఎన్నికల నగారా మోగబోతుంది.
మార్చి 12న నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి 16 రోజుల వ్యవధిలో నామినేషన్ ప్రక్రియ అంటే మార్చి 28 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బట్ పోలింగ్ తేదీ మాత్రం ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగబోతుంది. అయితే ఈ 19 అనేది కొంచెం ముందుకి వెనక్కి అవ్వచ్చు, కానీ ఏప్రిల్ 15 తరువాతే పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం మనకైతే అర్థమవుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది మాత్రం మే 22, అది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఒకే రోజు ఫలితాలు రాబోతాయి. సో మే 22 అనేది ఫలితాల డేట్గా కనపడుతుంది. అది కూడా కొంచెం అటు ఇటుగా మారవచ్చు, కానీ బట్ మే నెలలోనే ఫలితాలు. అయితే మనకు మొదటి దఫాలో ఎన్నికలు జరగటం వల్ల ఇటు పోలింగ్ తేదీ ఏప్రిల్ 19 అయితే రిజల్ట్ మాత్రం మే 22 అయింది. అంటే దాదాపుగా నెల రోజుల కంటే కూడా ఎక్కువ గ్యాప్ వచ్చింది. 2019లో కూడా దాదాపుగా ఇదే సీన్ రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోయే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ముఖేష్ కుమార్ మీనా కానీ లేదా వేరొకరు కానీ దీనికి సంబంధించి పూర్తిగా అయితే ప్రకటన అయితే జారీ చేయకపోయినప్పటికీ కూడా మనకు అందుతున్న అనధికారిక సమాచారం. ఇక ఇంకో పక్క రాజకీయ నాయకులు కూడా తమ ఏదైతే ప్రచారం ఉందో దాన్ని పూర్తిగా వేగవంతం చేశారు. ఇంకో పక్క ఇంకా అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించున్నారు. తెలుగుదేశం పార్టీ పరిమితంగా ఒక 3-4 మాత్రమే ప్రకటించున్నట్టుగా ఉంది. మిగిలిన వారందరినీ కూడా అభ్యర్థులు లిస్టులు విడుదల చేయాల్సి ఉంది. ఇరు పార్టీలు కూడా ఆల్రెడీ టీడీపీ జనసేన దాదాపుగా ఒక అంచనాకైతే వచ్చేసాయి. బట్ బీజేపీతో పొత్తు గురించి కొంచెం హోల్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 6-7 లిస్టులు విడుదల చేసినట్టుగా ఉన్నాడు. బట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి దాదాపు సగం మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన అనేది ఎందుకు ఆలస్యం అవుతుందో మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్న నేపథ్యంలో వారందరినీ బొజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికలైతే ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి బాగా రాజుకుందని చెప్పొచ్చు. మార్చి 12వ తేదీతో ఇక పూర్తిగా ఎన్నికల వాతావరణం రానుంది. మార్చి 12 నోటిఫికేషన్ మొదలు పెడితే ఫలితాలు మాత్రం ఈ మే 22వ తారీఖు వరకు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఈ వీక్లోనే ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అంచనాగా చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి చూడాలి ఈ వీక్లో ఎన్నికల సంఘం కన్నా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు పోలింగ్ తేదీ, ఎప్పుడు నామినేషన్ తేదీ, ఎప్పుడు నామినేషన్ విత్డ్రా తేదీ, ఎప్పుడు రిజల్ట్ తేదీ అనేది ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి చూద్దాం ఎప్పుడు ఎన్నికలు అనేది.